ఎన్ఎల్ హాస్పిటల్స్ అత్యుత్తమ వైద్య సేవలు సామాన్యులకు అందుబాటులో. అపార అనుభవం గల వైద్య నిపుణులు డాక్టర్ నాగేంద్ర ప్రసాద్ కులారి, మేనేజింగ్ డైరెక్టర్, గుండె వ్యాధి వైద్య నిపుణులు గారి ఆధ్వర్యంలో కార్డియాలజీ, న్యూరాలజీ, సర్జికల్ గ్యాస్ట్రోఎంట్రాలజీ, ఆర్థోపెడిక్, ప్రసూతి మరియు గైనకాలజీ, పల్మనాలజీ, జనరల్ మెడిసిన్ మరెన్నో పలు విభాగాల వైద్య సేవలు. అత్యాధునిక ఎక్విప్మెంట్ గల ఐసీయూ, ఆపరేషన్ థియేటర్, క్యాథ్లా, 24/7 ఎమర్జెన్సీ మరియు క్రిటికల్ కేర్, అడ్వాన్స్డ్ మిషనరీ గల ల్యాబ్, సిటీ స్కాన్, ఎక్స్రే, అన్ని కంపెనీల హెల్త్ ఇన్సూరెన్స్ సౌకర్యం కలదు. అందరికీ అందుబాటులో అత్యాధునిక వైద్య సేవలు అతి తక్కువ ఖర్చులో. ఎన్ఎల్ హాస్పిటల్స్, పివిఆర్ కళ్యాణ మండపం ఎదురుగా, అన్నమయ్య సర్కిల్ దగ్గర, మాగుంట లేఅవుట్, నెల్లూరు. వెల్కమ్ టు సిఎండి న్యూస్. నా పేరు దివ్య. నేటి వార్తా విశేషాలు. అనేక ప్రజారంజక పథకాలతో ప్రపంచ దేశాలకు ఆదర్శంగా నిలిచిన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గొప్ప దార్శనికులని బీజేపీ జిల్లా ఉపాధ్యక్షులు, వింజమూరు మాజీ జెడ్పీటీసీ సభ్యులు పులిచెర్ల వెంకటనారాయణ రెడ్డి అన్నారు. వింజమూరు మండలంలోని అరవీటి, కిస్తీపురం, బుక్కాపురం గ్రామాలలో ఎంపీడీఓ రాజేష్ బాబు అధ్యక్షతన వికసిత్ భారత్ సంకల్ప యాత్రలో భాగంగా పులిచెర్ల నారాయణ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు. అనంతరం మహిళలకు గ్యాస్ కనెక్షన్లకు సంబంధించిన పత్రాలు మరియు మెటీరియల్ను అందజేశారు. ఈ కార్యక్రమంలో మండల ఈఓపీఆర్డీ కామేశ్వరరావు, ఏవో మురళి, కార్యాలయం ప్రతినిధి శిరీష, ప్రభుత్వ వైద్యాధికారి డాక్టర్ మురళీధర్, సొసైటీ బ్యాంక్ మేనేజర్ రామనారాయణ, సీఈఓ మేకల రమణయ్య, సుబోధయ్య, ఇండియన్ గ్యాస్ ఏజెన్సీ ప్రొపైటర్ సుధాకర్, ఇండియన్ గ్యాస్ కార్యాలయం ప్రతినిధి సల్మాన్, సర్పంచ్ కాజా రసూల్, గ్రామ సచివాలయం కార్యదర్శి విజయమ్మ, బీజేపీ ప్రతినిధులు కదిరి వెంకటరంగారావు, డేగా మధు యాదవ్, మెంటా రమేష్, వైద్యారోగ్య శాఖ ప్రతినిధులు జాన్సీ, వెంకటరెడ్డి, గిరికుమారి, వెంకటేశ్వర్లు తదితరులతో పాటు పలు ప్రభుత్వ విభాగాలకు చెందిన అధికారులు మరియు సిబ్బంది పాల్గొన్నారు. కావలి టౌన్ 19వ వార్డులో ఘన స్వాగతం పలికిన ప్రజలు గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో భాగంగా 203వ రోజు ఈ 4 సంవత్సరాలలో ప్రజలకు అందించిన సంక్షేమ పథకాల గురించి ఇంటింటికి తిరిగి ప్రజలకు వివరించిన కావలి నియోజకవర్గం శాసనసభ్యులు శ్రీ రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి. సీఎం ఆఫీస్ నుంచి నాకు రమ్మని చెప్పున్నారు. సీఎం ఆఫీస్కి నిన్న సాయంకాలం మేము కూడా పోవడం జరిగింది. అదేవిధంగా బిఎంఆర్ గారు కూడా ఆయన్ని కూడా రమ్మని చెప్పడం జరిగింది. అదేవిధంగా కొండు అనిల్ బాబు అంటే మేము అనిల్ కుమార్ కొండు అనిల్ బాబు గారిని కూడా రమ్మని చెప్పడం జరిగింది. ఎందుకంటే గతంలో విజయసాయి రెడ్డి గారు నెల్లూరులో జరిగిన మీటింగ్లో కూడా కావలి అభ్యర్థిగా నన్ను ప్రకటించడం జరిగింది జగనన్న గారి ఆశీస్సులతోటి. అదే విషయాన్ని పెద్దలు అక్కడ మన బిఎంఆర్ గారికి, అదే కొండు అనిల్ బాబు గారికి కూడా చెప్పడం జరిగింది. కావలి అభ్యర్థిగా రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి పోటీ చేస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు ప్రతాప్ కుమార్ రెడ్డి గారి నాయకత్వం, ప్రతాప్ రెడ్డి గారు పోటీ చేస్తున్నారు. అదేవిధంగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు ఎంపీగా గట్ట చేస్తున్నారు. కాబట్టి కావలి నియోజకవర్గంలో ప్రతాప్ రెడ్డి గారు తప్పకుండా గెలవబోతున్నారు. మంచి మెజార్టీతో గెలవబోతున్నారు. అదేవిధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా ఇప్పుడున్న సర్వే అయితేనేమి అన్నిటి ప్రకారం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అత్యధిక స్థానాలు గెలవబోతా ఉంది. రాష్ట్ర వ్యాప్తంగా అంగన్వాడీ వర్కర్స్ మరియు హెల్పర్స్ యూనియన్ చేపడుతున్న నిరవధిక సమ్మెలో భాగంగా సూలూరుపేట టౌన్లో అంగన్వాడీ కార్యకర్తల సమ్మెకు తెలుగుదేశం పార్టీ నాయకులతో కలిసి జనసేన పార్టీ తరపున మద్దతు తెలిపిన నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఉయ్యాల ప్రవీణ్, అంగన్వాడీ కార్యకర్తల న్యాయమైన డిమాండ్లను తక్షణమే పరిష్కరించాలని ఉయ్యాల ప్రవీణ్ ప్రభుత్వాన్ని కోరారు. ఈ రాష్ట్రంలో పసిపిల్లల దగ్గర నుండి పండు ముసలి వాళ్ల వరకు అందరూ జగనన్న బాధితులే అని ఎద్దేవా చేశారు. జనసేన టీడీపీ ప్రభుత్వాలలో మీ డిమాండ్లన్నీ పరిష్కరించే విధంగా కృషి చేస్తామని అంగన్వాడీ వర్కర్స్ మరియు హెల్పర్స్ యూనియన్ సూలూరుపేట వారికి ఉయ్యాల ప్రవీణ్ హామీ ఇచ్చారు. సంఘీభావం జరుపుకొచ్చిన వాళ్ళందరూ కూడా ఈ రోజు మనము నల్ల రిబ్బన్లతో కళ్ళకు గంటలు పెట్టుకొని ఈ ప్రభుత్వానికి కళ్ళు లేవు అనే ఉద్దేశంతో మనం ఇక్కడ ఈరోజు నిరసన వ్యక్తం చేస్తున్నాం. అందుకని అందరూ కూడా ఒకసారి చేతులెత్తండి. దయచేసి ఆ రోజు నిజంగా నివర్తించాలంటే మీ అసలు శిశులైన నిజాయితీ కలిగిన డిమాండ్ని తీర్చాలంటే అది జనసేన టీడీపీ ప్రభుత్వాలే సాధ్యమని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ మీ అందరితో మేము కలిసి వస్తాము, మీ పోరాటానికి మేము సంపూర్ణ మద్దతు తెలుపుతున్నాం ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ జై జనసేన, జై పవన్ కళ్యాణ్,
జై చంద్రబాబు నాయుడు, జై తెలుగుదేశం, జై హింద్. ఎస్టీ రిజర్వేషన్ సాధన ప్రధాన లక్ష్యంగా హలో వడ్డేరా చెలో మహా పాదయాత్రకు మద్దతుగా కావలి ముస్నూరు మహాలక్ష్మమ్మ గుడి వద్ద నుంచి కావలి జెండా చెట్టు వరకు కావలి డివిజన్ వడ్డేర సోదరులు పాదయాత్ర నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భారీగా ప్రజలు పాల్గొన్నారు. తిరుపతి అలిపిరి పాదాల నుంచి విజయవాడ కనకదుర్గమ్మ పాదాల వరకు చేపట్టిన ఎస్టీ రిజర్వేషన్ సాధనే ప్రధాన లక్ష్యంగా వడ్డేర సంఘం నాయకుడు తురక అమర్నాథ్ ఆధ్వర్యంలో హలే వడ్డేరా చెలో మహాపాదయాత్ర కావలికి విచ్చేయడం జరిగింది. కావలిలో ఈ యాత్రకి వడ్డేర సంఘం నియోజకవర్గ అధ్యక్షులు చల్లా లక్ష్మీరావుతో కలిసి జిల్లా ప్రధాన కార్యదర్శి గుంజి నరేష్, వడ్డేర నాయకులు స్వాగతం పలికారు. మహాపాదయాత్ర వడ్డిపాలానికి చేరుకోగా పిఎస్ఆర్ ట్రస్ట్ అధినేత పసుపులేటి సుధాకర్ విచ్చేసి అమర్నాథ్కు మద్దతు పలికారు. ఈ సందర్భంగా పసుపులేటి సుధాకర్ మాట్లాడుతూ బ్రిటిష్ కాలం నుంచి స్వతంత్ర పోరాటంలో పోరాడిన జాతి వడ్డేర జాతి అని అన్నారు. ప్రభుత్వాలు మారుతున్నాయి కానీ వడ్డేర జాతికి మాత్రం న్యాయం చేయడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. అమర్నాథ్ ఈ యాత్ర చేపట్టడం సంతోషంగా ఉందని, వెంటనే ప్రభుత్వాలు స్పందించి వడ్డేర జాతి డిమాండ్లను నెరవేర్చాలని కోరారు. ఈ కార్యక్రమంలో వడ్డేర సంఘం జిల్లా అధ్యక్షులు గుంజి గోపి, మహిళా అధ్యక్షురాలు పల్లపు రామతులసి, తన్నీరు మల్లికార్జున, చల్లా రఘు, యనమల కొండలరావు, బెల్లంకొండ మాలి, పల్లేపు హరి, తన్నీరు గణేష్, వల్లేపు వెంకటప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. ధర్మవరం పట్టణంలో అంగన్వాడీ టీచర్లు ఆయాలు చేస్తున్న నిరసన దీక్షకు సంఘీభావం తెలియజేసిన జనసేన పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చిలకం మధుసూదన్ రెడ్డి. నిరసన నిరవధిక సమ్మె కార్యక్రమం నిర్వహిస్తున్నారు. వారికి జనసేన పార్టీ తరఫున సంపూర్ణ మద్దతు తెలియజేస్తూ ఉన్నాం. గతంలో ముఖ్యమంత్రి ఎలక్షన్ల ముందు అనేకమైన వాగ్దానాలు చేశారు, తప్పుడు వాగ్దానాలు చేశారు. జనసేన పార్టీ వాటన్నింటినీ కూడా తీర్చాలని చెప్పేసి గట్టిగా డిమాండ్ చేస్తాం. ఎందుకంటే ఆయన తెలంగాణ ప్రభుత్వం కన్నా ఎక్కువ జీతాలు ఇస్తామని చెప్పేసి అన్ని అబద్ధాలు చెప్పారు. ఈరోజు ఆలోచన చేయండి, తెలంగాణ ప్రభుత్వానికి ఇక్కడ దాదాపుగా అక్కడ 13,500 600 శాలరీ ఇస్తా అంటే ఇక్కడ ఇస్తా అంటే అంగన్వాడీ టీచర్లు 12,000 రూపాయలు 11,000 రూపాయలు ఇస్తూ ఉన్నారు. కానీ నువ్వు చెప్పిన మాట ఏమైపోయింది, పక్క ప్రభుత్వం ఇస్తా ఉంది దాని ప్రకారం ఇస్తామని చెప్పి అది కూడా నువ్వు నెరవేర్చలేదు. అదేవిధంగా గ్రాడ్యుయేటీ ఇస్తామని చెప్పారు, ఇంతవరకు ఇచ్చిన పాపాన పోలేదు. కనీస వేతనము ఇస్తామని చెప్పారు. అంటే కనీస వేతనం అంటే కూడా ఈ ముఖ్యమంత్రి గారు తెలిసిన లేదు. ఆయా ముఖ్యమంత్రి గారి కనీస వేతనం అంటే 26,000 రూపాయలు. మీరు ఇప్పటికైనా అమర్జీవి పొట్టి శ్రీరాములు 71వ వర్ధంతి సందర్భంగా నెల్లూరు జిల్లా కావలి ట్రంక్ రోడ్డులోని పొట్టి శ్రీరాములు విగ్రహానికి వాస్వి క్లబ్ 7 లైన్స్ ఆధ్వర్యంలో పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆర్యవైశ్య నేతలు మాట్లాడుతూ తెలుగు జాతి గుర్తింపు కోసం, తెలుగువారి ప్రత్యేక రాష్ట్రం కోసం ప్రాణాలు సైతం త్యాగం చేసిన మహనీయుడు అమర్జీవి పొట్టి శ్రీరాములు అని, కేంద్ర ప్రభుత్వం పొట్టి శ్రీరాములుకి భారతరత్న అవార్డు ప్రకటించాలని వారు డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో వాస్వి క్లబ్ 7 లైన్స్ గౌరవ అధ్యక్షులు డాక్టర్ పాదర్తి నాగరాజు, సభ్యులు కర్నాటి సుబ్బారావు, అనమలశెట్టి శివ, గాదంశెట్టి వేణుగోపాల్, సువర్ణ, హోమ్ నీడ్స్ శ్రీనివాసులు, ఏలూరి రవి, పోతిగంటి శ్రీకాంత్, చమల రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు. ఎమ్మెల్యే కేతిరెడ్డి ఆదేశాల మేరకు 23వ వార్డులో ఆంధ్రప్రదేశ్కు జగన్ ఎందుకు కావాలి కార్యక్రమంలో పాల్గొని పార్టీ జెండాను ఆవిష్కరించిన మున్సిపల్ చైర్పర్సన్ శ్రీమతి కాచర్ల లక్ష్మి, వైస్ చైర్మన్ వేముల జయరాం రెడ్డి, పట్టణ అధ్యక్షుడు బాలిరెడ్డి, నీలూరి ప్రకాష్, 9వ వార్డు కౌన్సిలర్ మాసపల్లి సాయి, 37వ వార్డు కౌన్సిలర్ చందమూరి నారాయణరెడ్డి, 38వ వార్డు ఇన్ఛార్జ్ చాంద్ బాషా, 23వ వార్డు కౌన్సిలర్ షకీలా, 23వ వార్డు ఇన్ఛార్జ్ ఎస్పీ బాషా, కోఆప్షన్ సభ్యులు, వైఎస్ఆర్సీపీ నాయకులు, వార్డు ప్రజలు పాల్గొన్నారు. ఉమ్మడి నెల్లూరు జిల్లా నాయుడుపేటలోని టీడీపీ కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో పాల్గొన్న తిరుపతి జిల్లా టీడీపీ అధ్యక్షులు నరసింహ యాదవ్, సూలూరుపేట టీడీపీ ఇన్ఛార్జ్ నెలవల సుబ్రహ్మణ్యం, టీడీపీ ప్రముఖ నాయకులు విజయభాస్కర్ రెడ్డి. అనంతరం వారు మాట్లాడుతూ తుఫాన్ బాధితులను ఆదుకోవడంలో వైసీపీ ప్రభుత్వం ఫెయిల్ అయిందని, ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి తుఫాన్ బాధితులకు 2,500 ఇస్తామని చెప్పినా ఎంతమంది తుఫాన్ బాధితులకు అందజేశారు అని తెలియజేయాలని, ముఖ్యంగా రైతులు అనేక ఇబ్బందులకు గురైతే ఇంతవరకు రైతులను పట్టించుకున్న పాపాన ఈ ప్రభుత్వం పోలేదని వారు తెలియజేశారు. ఉమ్మడి నెల్లూరు జిల్లా, చిత్తూరు జిల్లాలలో ఉన్న మంత్రులు తుఫాను బాధితులను గాలికి వదిలేశారని, మత్స్యకారుల పరిస్థితి అధోగతికి దారితీసినా వారిని పట్టించుకునే విధంగా మంత్రులు లేరని వారు తెలిపారు. ఉమ్మడి నెల్లూరు జిల్లా నాయుడుపేటలోని కేఎంఆర్ ఫంక్షన్ హాల్లో జరిగిన సూలూరుపేట నియోజకవర్గం వైఎస్ఆర్సీపీ ఆత్మీయ సమావేశంలో పాల్గొన్న తిరుపతి జిల్లా వైఎస్ఆర్సీపీ అధ్యక్షులు నేదురుమల్లి రామ్ కుమార్ రెడ్డి, సూలూరుపేట నియోజకవర్గ పరిశీలకులు సుధీర్ రెడ్డి, శాసనసభ్యులు కిలివేటి సంజీవయ్య. అనంతరం రామ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ 2014 నుండి సూలూరుపేట నియోజకవర్గంలో
వైఎస్ఆర్సీపీ పార్టీకి తిరుగు లేకుండా పోయిందని మొదటిసారి ఎమ్మెల్యే సంజీవయ్య 3,500 ఓట్లతో గెలిస్తే రెండవసారి సూలూరుపేట ప్రజలు రాష్ట్రంలోనే అత్యధికంగా 63,000 మెజారిటీని ఆయనకు ఇచ్చారని రాబోయే ఎన్నికల్లో కూడా వైఎస్ఆర్సీపీ పార్టీకి సూలూరుపేట నియోజకవర్గంలో తిరుగు ఉండదని ఆయన తెలియజేశారు. సూలూరుపేట నియోజకవర్గంలో నాయకులు, కార్యకర్తలు, ప్రజలు కోరుకున్న విధంగానే ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి నిర్ణయం తీసుకుంటారని ఆయన తెలియజేశారు. ఉమ్మడి నెల్లూరు జిల్లా నాయుడుపేటలో టీడీపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు అల్లుడు సతీష్ జన్మదిన వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ జన్మదిన వేడుకలలో టీడీపీ నాయకులు సిరసంబేటి విజయభాస్కర్ రెడ్డి, మురళీరెడ్డి, టీడీపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు. అనంతరం పరసారత్నం మాట్లాడుతూ సూలూరుపేట నియోజకవర్గంలో మా నాయకులు నారా చంద్రబాబు నాయుడు ఎవరికి ఎమ్మెల్యే అభ్యర్థిగా టికెట్ ఇచ్చినా అందరూ కలిసి నారా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా గెలిపించడమే ధ్యేయంగా పనిచేస్తామని ఆయన తెలియజేశారు. నివాసం ఉండేదానికి సొంత ఇల్లు లేక పట్టలు కట్టుకుని జీవనం కొనసాగిస్తున్న నిరుపేద గిరిజన కుటుంబానికి సంయుక్త సేవా సంస్థ ఆధ్వర్యంలో మంచము, నిత్యావసర వస్తువులు పంపిణీ చేశారు. మానవతా దృక్పథంతో సంయుక్త సేవా సంస్థ వ్యవస్థాపక అధ్యక్షుడు గంగపట్నం సురేంద్ర దృష్టికి తీసుకెళ్లిన పిదప ఈ రోజు సంయుక్త సేవా సంస్థ కార్యాలయంలో సంస్థ వ్యవస్థాపక అధ్యక్షుడు సురేంద్ర అభ్యర్థన మేరకు విశ్రాంత లెక్చరర్ ఎంవి ప్రసాదరావు దాతృత్వంతో ఒక మంచము ఏర్పాటు చేయడమైనది. అలాగే మరికొందరు దాతలు జస్వంత్ డానియల్, ఓ శ్రీనివాసులు, కె శ్రీనివాసులు, మానస, లిఖిత, శాంతివర్ధన్ సహకారంతో బియ్యం, నిత్యావసర వస్తువులు మరియు నగదు అందజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో వివిధ స్వచ్ఛంద సంస్థల గౌరవ అధ్యక్షుడు మరియు విశ్రాంత బీసీ వెల్ఫేర్ ఆఫీసర్ షేక్ ఖాదర్ బాషా, రత్నమ్మ చారిటబుల్ ట్రస్ట్ అధ్యక్షుడు మరియు విశ్రాంత లెక్చరర్ ఎంవిఎన్ ప్రసాదరావు, ల్యాబ్ టెక్నీషియన్ హరీష్, సంయుక్త సేవా సంస్థ వ్యవస్థాపక అధ్యక్షుడు సురేంద్ర పాల్గొన్నారు. టీడీపీ జాతీయ అధ్యక్షులు, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆధ్వర్యంలో టీడీపీ తీర్థం పుచ్చుకున్న ఉదయగిరి ఎమ్మెల్యే మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి, శాంతమ్మ దంపతులు వారికి కండువా కప్పి టీడీపీ పార్టీలోకి ఆహ్వానించిన మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు. ఉదయగిరి నియోజకవర్గ శాసనసభ్యులు గౌరవనీయులు మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి గారు, ఆయన సతీమణి శ్రీమతి శాంతకుమారి గారికి పార్టీలోకి సాదరంగా ఆహ్వానిస్తున్నాం. వారిని సారు శాలువా కప్పి ఆహ్వానించవలసిందిగా విజ్ఞప్తి చేస్తాను. ఆశా వర్కర్లు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారంలో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం బాధ్యతారహిత్యంగా వ్యవహరిస్తున్నదని, సమస్యలు పరిష్కరించకుంటే ఉధృతమైన ఆందోళనకు సన్నద్ధం కావాల్సి వస్తుందని సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి కందారపు మురళి హెచ్చరించారు. సందర్భంలో ఈ ప్రభుత్వాల మెడలు వంచడానికి అవకాశం ఉంటుంది. ఇప్పుడు చంద్రబాబు నాయుడు నిన్న సాయంత్రం మాట్లాడాడు, మీరంతా చూసారు లేదు టీవీలో. నేను వస్తాను, అంగన్వాడీలు భయపడబాకండి, నేను వచ్చి ఏదో చేస్తానన్నాడు. 5 ఏళ్ల ముందు ఏం చేశాడు? ఇప్పుడు నేను వస్తాను, చేస్తాను. ఇప్పుడు ఆయన అన్నాడు, నేను ఉన్నాను, ఏందమ్మా మళ్ళీ మర్చిపోయాను, నేను విన్నాను, నేను ఉన్నాను. ఆయన వింటానే ఉన్నాడు, ఆయన ఉంటానే ఉన్నాడు. పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడే అర్హత సీఎం జగన్ కి లేదని జనసేన పార్టీ జిల్లా నాయకులు లోచన శ్రీరామ్ తెలిపారు. శుక్రవారం చిత్తూరు నగరంలోని డిఐ రోడ్లో ఉన్న జనసేన పార్టీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డి పవన్ కళ్యాణ్ పై చేసిన విమర్శలకు ఘాటుగా స్పందించారు. తెలంగాణలో బర్రెలెక్కతో జనసేన పార్టీ ఓటమిని పోల్చడం సరికాదన్నారు. 2014లో తెలంగాణలో వైసీపీ పార్టీ 21,000 ఓటు రాగా 2023లో జనసేన పార్టీ నిలబెట్టిన సామాన్య అభ్యర్థికి 34,000 వచ్చిందన్నారు. తెలంగాణలో వైసీపీ దుకాణం మూసివేసి ఏపీకే పరిమితం చేశారన్నారు. కానీ టీడీపీ, జనసేన పార్టీలు నేటికి 2 రాష్ట్రాలలో పోటీ చేస్తుందన్నారు. ప్రజాపక్షాన గలం వినిపిస్తోందన్నారు. లోకల్, నాన్ లోకల్ అన్న జగన్ విమర్శలకు స్పందిస్తూ జగన్ తల్లి విజయలక్ష్మి, షర్మిల ఏపీలో ఉంటూ తెలంగాణలో పోటీ చేయడం లోకలా, నాన్ లోకలా అని సూటిగా ప్రశ్నించారు. పవన్ కళ్యాణ్ పైన, జనసేన పార్టీ పైన ఇలా అనుచిత వ్యాఖ్యలు చేయడం సరికాదన్నారు. సమావేశంలో జనసేన నాయకులు, సైనికులు పాల్గొన్నారు. శ్రీ వెంగబాంబ ఆశీర్వాదాలతో రేణుకా ఎల్లమ్మ తల్లి జ్యోతిష్యాలయం, గురూజీ రామచంద్రరాజు సిద్ధాంతి గారు, శ్రీ వెంకటేశ్వర థియేటర్ వెనుక మిద్దెపైన, పెద్దపౌని బస్టాండ్, కావలి, నెల్లూరు జిల్లా. ఫోన్ నంబర్ 9949960107. ఈ సృష్టిలో దైవశక్తి ఉన్నది ఎంత నిజమో దుష్ట శక్తి ఉన్నది కూడా అంతే నిజం. దిగదుడిసిన నిమ్మకాయలు, అలాగే చెడు ప్రయోగాలకు ఉపయోగించిన వస్తువులు తొక్కటం, దాటడం వలన మనలోకి దుష్ట శక్తులు ప్రవేశిస్తాయి. అలాగే మనమంటే గిట్టని వాళ్ళు మనపై చెడు ప్రయోగాలు చేపిస్తుంటారు.
దాని వలన మన ఎదుగుదల ఆగిపోతుంది. భార్యాభర్తల మధ్య గొడవలు రావటం, ప్రేమించుకున్న వారు దూరం అవడం, సంతానం కలగకపోవడం, వివాహం జరగకపోవడం, ఉద్యోగాలు రాకపోవడం, కుటుంబంలో ధన నష్టం జరగటం, అప్పుల పాలవటం, రోడ్డు ప్రమాదాలు జరగటం, అనారోగ్యం పాలవటం, పిల్లలు పెద్దవారి మాట ఎదిరించటం, ఇలాంటి సమస్యలు మీ జీవితంలో జరుగుతున్నట్లయితే మీరు చెడు గ్రహాలచే పీడింపబడుచున్నారని తెలుసుకోండి. నరదిష్టి, నాగదోషం, చెడు గ్రహాలచే పీడింపబడుచున్న వారికి మరియు స్త్రీ పురుషుల వశీకరణ సమస్యలకు అమ్మవారి పూజలు చేసి యంత్రాలు ఇవ్వబడును. మీ సమస్యలకు జ్యోతిష్యం ద్వారా అంజనం వేసి కేవలం 15 రోజుల్లోనే ఖచ్చితమైన పరిష్కారం చేయబడును. మీరు ఎక్కడెక్కడో జ్యోతిషం చెప్పించుకుని నిరాశ చెంది ఉన్నారా? అయితే ఒక్కసారి సంప్రదించండి. రేణుకా ఎల్లమ్మ తల్లి జ్యోతిష్యాలయం, గురుజీ రామచంద్రరాజు సిద్ధాంతి గారు, శ్రీ వెంకటేశ్వర థియేటర్ వెనుక మిద్దెపైన, పెద్దపౌని బస్టాండ్, కావలి, నెల్లూరు జిల్లా. ఫోన్ నంబర్ 9949906107.